హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇవాళ క్లాస్లో మనం ఎంఎస్ ఎక్సెల్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ మీద క్లాసెస్ చేశాను. ఆ వీడియోస్ మీరు మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ నుంచి చూడండి. ఇవాళ డేటా ఎంట్రీకి సంబంధించి మీకు ఎంఎస్ ఎక్సెల్లో కొన్ని మెథడ్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనము డేటా ఎంట్రీ వర్క్ చేయాలన్నా మనం ఎంఎస్ ఎక్సెల్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. డేటా ఎంట్రీ వర్క్ చేయాలంటే ఎంఎస్ ఎక్సెల్ అనేది వెరీ కీ రోల్. మీరు 10th క్లాస్ పాస్ అయినా, లైక్ ఇంటర్ అయినా, మీకు జాబ్ సెర్చింగ్లో ఉన్న మీకు ఎంఎస్ ఎక్సెల్ ఒక్కటి నేర్చుకుంటే జాబ్ ఇమీడియట్గా రావడం జరుగుతుంది. సో మీకు ఎంఎస్ ఎక్సెల్లో మంచి గ్రిప్ రావాలంటే నేను వీడియోస్ డే బై డే పోస్ట్ చేస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని ఫాలో అయితే మీకు ఖచ్చితంగా డెఫినెట్గా జాబ్ అనేది వస్తుంది. సో మన ఛానల్లో సంబంధించి వీడియోస్ చేశాను కదా, వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ నుంచి చూడండి. ముందుగా ఎంఎస్ ఎక్సెల్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ సెర్చ్ బార్లో ఈ విధంగా ఎక్సెల్ అని టైప్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేయొచ్చు. లేదు ఈ విధంగా వద్దు అనుకోండి, లైక్ అనదర్ మెథడ్ కూడా ఉంది. మీరు కీబోర్డ్లో విండోస్ ఆర్ ప్రెస్ చేయండి, మీకు రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు లైక్ ఎక్సెల్ అని టైప్ చేసుకోవచ్చు. ఎక్సెల్ ఎంటర్. ఈ విధంగా ఓపెన్ అయింది కదా, ఇక్కడ మీరు బ్లాంక్ వర్క్ బుక్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం జూమ్ చేసుకోవాలి. కింద బాటమ్ రైట్ సైడ్లో జూమ్ ప్యానెల్ ఉంటుంది. ఇక్కడ 100 ఉంది కదా, నేను జూమ్ ఇన్ చేసుకోవాలి. ప్రజెంట్ జూమ్ ఇన్ చేస్తున్నా, చూసారా జూమ్ అవుతుంది. ఈ విధంగా జూమ్ అవుతుంది. సో ఇప్పుడు చూసారుగా, మనకు ఎక్సెల్ షీట్లో షీట్ 1 అవైలబుల్ ఉంది. మీరు ఓల్డ్ వర్షన్ పడితే షీట్ 2, షీట్ 3 అవైలబుల్ ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. కింద స్టేటస్ బార్లో ఇక్కడ షీట్స్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుందా, ఈ ప్లస్ అంటే న్యూ షీట్ క్రియేట్ చేసుకోవడం. ఈ విధంగా మనం ఏ షీట్లో ఉన్నామో తెలియాలంటే కింద షీట్స్ హైలైట్ అవుతాయి. ఇక్కడ షీట్ 3లో ఉన్నాం, ఈ 2 హైలైట్ అయింది. ఇక్కడ ప్రజెంట్ 1. మనం ఇక షీట్స్ వద్దు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఈ షీట్ మీద రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత డిలీట్ షీట్. సో షీట్ 3 డిలీట్ అయిపోయింది. ఈ విధంగా డిలీట్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ డిలీట్. మనం మీకు షీట్ 1 అవైలబుల్ ఉంది. ఇవి మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కాలమ్స్. ఈ ఆల్ఫాబెట్స్ ABCD ఇవన్నీ కూడా కాలమ్స్. ఈ న్యూమరిక్ నెంబర్స్ ఏమో రోస్. ఇవన్నీ కూడా కాలమ్స్, ప్లస్ ఇవన్నీ కూడా రోస్. మనకు కాలమ్స్ ఎక్కడి వరకు ఉంటాయో చూద్దామా. మీరు కాలమ్స్ లాస్ట్ వరకు చూడాలి అనుకుంటే మీరు కీబోర్డ్లో Ctrl+Shift రైట్ యారో ప్రెస్ చేయండి. చూసారా, XFD వరకు ఉన్నాయి. XFD. మళ్ళీ ప్రీవియస్ పొజిషన్కి రావాలంటే Ctrl+Shift లెఫ్ట్ యారో. మళ్ళీ ఈ విధంగా వచ్చి XFD కదా, XFD. అదేవిధంగా రోస్ ఎన్ని ఉన్నాయంటే రోస్ Ctrl+Shift డౌన్ యారో. 10,48,576 రోస్ అవైలబుల్ ఉన్నాయి. 576. దీన్ని ఎడిట్ చేసుకోవాలి, ఏదైనా మార్చుకోవాలి అంటే మీరు సెల్ యాక్టివేషన్ నుంచి డబుల్ క్లిక్ ఇవ్వచ్చు. లేదంటే మీరు కీబోర్డ్లో F2 ప్రెస్ చేయొచ్చు. ప్రెస్ చేసిన తర్వాత 576 ఈక్వల్ టు ఎంటర్ ప్రెస్ చేయాలి. 576 ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ డబుల్ క్లిక్ ఇచ్చి లేదంటే F2 ప్రెస్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటాయి. ప్రతి కాలం మరియు ప్రతి రోని కలిపి ఒక సెల్ క్రియేట్ అవుతుంది. ఈ విధంగా ఉంటాయి. ప్రస్తుతం ఇది మూవ్ చేస్తున్న సైడ్కి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తారు కదా, ట్యాబ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఇది ట్యాబ్స్, ఇది మొత్తం రిబ్బన్ ప్యానల్ అంటారు.
ఈ విధంగా రిబ్బన్ ప్యానల్. అలాగే ఇక్కడ చూపిస్తుంది కదా నేమ్ బాక్స్. ఈ నేమ్ బాక్స్ ద్వారా యూజ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ సెల్ యాక్టివేషన్ ఉంచాం. ఈ సెల్ యొక్క అడ్రస్, ప్రతి సెల్కి ఒక అడ్రస్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. అది మనం ఎంఎస్ ఎక్సెల్ ద్వారానే తెలుసుకోవచ్చు ఆ సెల్ యొక్క అడ్రస్ ఏంటో అనేది. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, ఇక్కడ D4 ఇక్కడ నేమ్ బాక్స్లో అడ్రస్ అనేది ఏ సెల్ యాక్టివేషన్లో ఉంటే ఆ సెల్ యొక్క అడ్రస్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో అడ్రస్ తెలుసుకోవాలి అంటే మనం డిఫాల్ట్గా ఈ కాలంలో ఉందిగా డి కాలంలో ఈ సెల్ యాక్టివేషన్ నుంచి కాలం వైజ్గా, అలాగే రో వైజ్గా 4. సో D4 ఇక్కడ ఉందిగా D4. సపోజ్ ఇక్కడ ఎఫ్ హైలైట్ అయ్యి ఉంది, అదేవిధంగా 2 హైలైట్ అయ్యి ఉంది, కాబట్టి ఇది F2. ఇక్కడ చూస్తారు కదా నేమ్ బాక్స్లో F2. ఈ విధంగా నేమ్ బాక్స్ అనేది యూజ్ అవుతుంది. సో మనం చిన్న డాటా ఎంట్రీ చేయాలి అంటే చూద్దాం, ఏ విధంగా డాటా ఎంట్రీ చేస్తారో చూద్దాం. ఇక్కడ సీరియల్ నెంబర్ ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే మనకి ఇక్కడ ఫార్ములా బార్ అని ఉంటుంది, ఇక్కడ క్లియర్గా డిస్ప్లే అవుతుంది. దీన్ని మనం ఫార్ములా బార్ అంటాం, సీరియల్ నెంబర్. సో పక్కనున్న సెల్కి ఆటోమేటిక్గా జంప్ కావాలంటే మీరు కీబోర్డ్లో ట్యాబ్ ప్రెస్ చేయండి. ట్యాబ్ పక్కనున్న సెల్ యాక్టివేషన్లోకి వస్తుంది. ఇప్పుడు మీరు నేమ్ ట్యాబ్ ఈ విధంగా ట్యాబ్స్ ఎంటర్ చేయాలి. సెల్ డౌన్లో యాక్టివేషన్ కావాలంటే ఎంటర్ ప్రెస్ చేయండి. మీరు కిందికి రావాలనుకుంటే మనం ప్రజెంట్ ఇప్పుడు ప్రోడక్ట్ ఎంటర్ చేద్దాం. ప్రోడక్ట్ తర్వాత ప్రైస్ దాని తర్వాత క్వాంటిటీ. ఇప్పుడు మనం కిందికి రావాలి కదా, కిందికి రావాలంటే మీ కీబోర్డ్ ఎంటర్ ఈ విధంగా ఎంటర్ ప్రెస్ చేసి మీరు సీరియల్ నెంబర్ వేసుకోవాలి. ఈ విధంగా 1 2. ఈ సీరియల్ నెంబర్స్కి ఆల్రెడీ మీకు షార్ట్ కట్ చెప్పాను. ఈ 2 సెల్స్ యాక్టివేషన్ నుంచి కింద ఈ 4 ఎడిట్ మార్క్స్ వచ్చిన తర్వాత డ్రాగ్ చేసుకోవాలి. ఈ విధంగా సీరియల్గా రావడం జరుగుతుంది. తర్వాత మీరు నేమ్స్ ఎంట్రీ చేసుకోవాలి. ఈ విధంగా వంశీ, సతీష్ ఈ విధంగా నేమ్స్ అనేది ఎంట్రీ చేసుకోవాలి. శ్రీను, అజయ్ ఈ విధంగా ఎంటర్. మీరు పక్క సెల్కి మూవ్ కావాలంటే మళ్ళీ ట్యాబ్, అప్ అండ్ డౌన్ యారోస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అప్ అండ్ డౌన్ యారోస్, లెఫ్ట్ అండ్ రైట్ యారోస్ యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకొని మొబైల్స్ తర్వాత అడాప్టర్స్, ల్యాప్టాప్స్, టీవీస్, మళ్ళీ మొబైల్స్ అని వచ్చింది. ఇక్కడ మొబైల్స్ వచ్చినప్పుడు మీరు మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు కీబోర్డ్లో ఆల్ట్ డౌన్ యారో యూజ్ చేస్తే మళ్ళీ మనం ఏదైతే ఎంటర్ చేసినామో అవి డిస్ప్లే అవుతాయి. మన మొబైల్స్ కదా, మళ్ళీ ఈ విధంగా డౌన్ యారో ప్రెస్ చేసి మొబైల్స్ ఎంటర్. చూసారా ఈ విధంగా వచ్చాయి. ఈ కాలం అనేది కొంచెం వెడల్పు కొంచెం పెంచుకోవాలి కాబట్టి దీని మీద రైట్ క్లిక్ ఇవ్వాలి, ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. సో ప్రజెంట్ వీటి యొక్క ప్రైస్ ఎంటర్ చేసుకోవాలి. సపోజ్ 15,000 3,000 అనుకుందాం. ఆ తర్వాత 3,000 35,000 అనుకుందాం. దాని తర్వాత టీవీఎస్ 23,500 అనుకుందాం. తర్వాత మొబైల్ 13,500 అనుకుందాం. ఈ విధంగా క్వాంటిటీ కూడా ఎంట్రీ చేసుకోవాలి. వాళ్ళు ఎన్ని టీవీస్ ఎన్ని మొబైల్స్ పర్చేజ్ చేస్తారో క్వాంటిటీస్. ఈ విధంగా క్వాంటిటీస్ అనేది ఎంట్రీ చేసుకున్న తర్వాత మీరు నెట్ ప్రైస్ అనేది కనుక్కోవాలి. సపోజ్ ఇవి 2 తీసేస్తున్నాం మీకు క్లారిటీ కనిపించదు. ఇక్కడ మనం నెట్ ప్రైస్ ఇవ్వలేదు కదా, నెట్ ప్రైస్ ఎంట్రీ చేసుకోవాలి. నెట్ ప్రైస్ ఈ విధంగా చేసుకున్న తర్వాత కాలం విడ్త్ పెంచుకోవాలి. నెట్ ప్రైస్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇక్కడ ఈక్వల్ టు, చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ 15,000 ఉంది కదా, 15,000 ఇంటూ
ఇంటూ 6 ఈ విధంగా చేసేస్తారు. కానీ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత అన్నిటికీ కూడా ఇది 90,000 రావడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ మీకు డెసిమల్ పాయింట్స్ అనేది ఇచ్చేస్తా. డెసిమల్ పాయింట్స్ ఇక్కడ కూడా మీకు డెసిమల్ పాయింట్స్ ఇస్తా. మీకు డెసిమల్ పాయింట్ ఇవ్వాలంటే తెలుసు కదా, ఇక్కడ హోమ్ ట్యాబ్లో నెంబరింగ్ గ్రూప్లో కామా స్టైల్ అప్లై చేసుకుంటే మీకు డెసిమల్స్ వస్తాయి. చూసారా 90,000. కానీ ఇక్కడ 3,000 × 4 35,000 8 23,500 2 ఈ విధంగా డిఫరెంట్ వాల్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ వాల్యూస్ నెట్ ప్రైస్లో సేమ్ వచ్చాయి. సో కాబట్టి దీనికి సొల్యూషన్ వచ్చేసి మనం ఈ విధంగా నెంబర్స్ ఇవ్వద్దు. మనం ఏ డేటా ఎంట్రీ వర్క్ అయినా ఈ విధంగా నెంబర్స్ ఇవ్వద్దు, చాలా ప్రాబ్లం అవుతుంది ఫర్దర్గా. ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసిన తర్వాత మీరు ఈక్వల్ టు ఇక్కడ 15,000 ఉంది కదా, దీని యొక్క సెల్ అడ్రస్ ఇవ్వాలి. 15,000 ఇంటూ రావాలంటే మీకు కీబోర్డ్లో Shift 8 ప్రెస్ చేస్తే ఇంటూ సింబల్ వస్తుంది. ఇంటూ క్వాంటిటీ ఇక్కడ ఉంది కదా, క్వాంటిటీ 6 అని ఈ సెల్ యొక్క అడ్రస్ ఇవ్వాలి. అడ్రస్ అంటే దాని మీద సెల్ మీద యాక్టివేషన్ నుంచి ఆఫ్ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా తీసుకున్న తర్వాత ఎంటర్. ఎంత వచ్చింది 90,000. ఎందుకంటే 15 6 90 90,000 ఈ విధంగా వచ్చింది కదా. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే ఇది యాష్ వచ్చినప్పుడు ఈ విధంగా మీకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నప్పుడు ఈ విధంగా యాష్ వస్తుంది. ఈ యాష్ వస్తే దీని మీనింగ్ ఏంటంటే కాలం కరెక్ట్గా తక్కువ ఉందన్నమాట. కాలం కానీ రో కానీ తక్కువ స్పేస్ ఉంది, అందుకే దీన్ని ఎక్కువ చేసుకోవాలి. ఈ కాలం టాప్లో కర్సర్ ఇక 4 ఎడిట్ మార్క్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత డబుల్ క్లిక్ ఇవ్వండి, ఆటోమేటిక్గా ఫిట్ అవుతుంది. 15,000 × 6 90,000 3,000 × 4 12,000 35,000 × 8 2,80,000 ఈ విధంగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో సపోజ్ మీరు టోటల్ కనుక్కోవాలి అన్నారు, ఇక్కడ టోటల్ మీకు రీడ్ చేయొచ్చు. ఈ విధంగా టోటల్ ఎంత ఈక్వల్ మీకు టోటల్ చేయాలంటే సమ్ చెప్పాను కదా, ఈక్వల్ టు SUM సమ్. ఈ విధంగా సమ్ చేసి క్రైటీరియా తీసుకోవచ్చు. కానీ మీరు డాటా ఎంట్రీ వర్క్లో ఈ సమ్ అనేది ఒక షార్ట్ కట్ మెథడ్ ఉన్నది. సమ్కి అది ఫార్ములా అప్లై చేసే బదులు ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేయండి. ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా ఫార్ములా తీసుకుంటుంది. ఎంటర్. మీ టైం అనేది సేవ్ అవుతుంది. ఆల్ట్ ఈక్వల్ టు మీకు ఈ విధంగా షార్ట్ కట్స్ని యూజ్ చేస్తే మీకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.